నమస్తే, వెల్కమ్ టు డిటివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నిరాధార ఆరోపణలు చేస్తే సహించను, దమ్ముంటే నిరూపించండి. వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్. జర్నలిస్టులు మీడియా విలువలను కాపాడాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన. కేంద్ర ప్రభుత్వ తీరుపై ఘాటు విమర్శలు చేసిన తమ్మినేని వీరభద్రం. ప్రచార ఆర్భాటం తప్ప మోడీ చేసిందేమీ లేదని విమర్శ. లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. తమది ప్రజాప్రభుత్వం అన్న పొన్నం. గూడెం చెరువు సమీపంలో పేదల సేవలో కార్యక్రమం పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్ మండలం పాపంపేట పంచాయతీ రామాలయం వీధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులతో కలిసి పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు పరిటాల సునీత. నమస్కారాలు. ఈరోజు 1వ తారీఖు వచ్చిందంటేనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకులతో పాటు ఆఫీసర్లందరినీ కూడా పొద్దున్నే 5 గంటలకే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఎవరికైతే పెన్షన్దారులు ఉన్నారో అందరికీ పెన్షన్ పంపిణీ చేయాలా, డైరెక్ట్గా మీరే వెళ్ళి పంపిణీ చేయాలని చెప్పిన గొప్ప నాయకుడు, గొప్ప మనసుండే నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి తీసుకునేదానికన్నా మనమే డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తే చాలా ఆనందంగా ఉంటారనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి నెల ఒక జిల్లాకు తప్పనిసరిగా వెళ్తారు. ఈరోజు కూడా కడప జిల్లా కూడా పర్యటిస్తున్నారు. పెన్షన్లో భాగంగా పెన్షన్లు ఇచ్చినప్పుడు కానీ, మీటింగులు పెట్టినప్పుడు కానీ జనాలను తోలాలనే ఆలోచన లేకోకుండా ఏ గ్రామానికి వెళ్తే ఆ పంచాయతీ సంబంధించిన లీడర్లు కానీ, కార్యకర్తలు కానీ, గ్రామస్తులందరినీ కూడా పిలిపించి తను మీటింగ్ కూడా పెట్టుకునింది మనకందరికీ కూడా తెలుసు. ఈరోజు కూడా మేము కూడా పాపంపేట పంచాయతీకి కూడా వచ్చినాం. ఇక్కడ కూడా మన పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేయడానికి వచ్చినాం. అతి ముఖ్యంగా ఎవరికైతే భర్త చనిపోయింటారో అలాంటి పెన్షన్లు కూడా మన అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాలో 9,000 మంది పెన్షన్లు కూడా వచ్చినాయి. వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు ఎవరికైతే వచ్చినాయో అవన్నీ కూడా ఈరోజు పంపిణీ కూడా చేస్తున్నాం. దాంట్లో భాగంగా మా రాప్తాడు నియోజకవర్గంలో దాదాపు 631 భర్త చనిపోతే భార్యకి ఇచ్చే పెన్షన్లు కూడా దాదాపు 631 పెన్షన్లు కూడా ఈరోజు ఇస్తున్నాం. ఏసీబీ కోర్టు వద్ద వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. పేరుతో తన స్కామ్ నుంచి తను తప్పించుకోవడానికి, గతంలో తన స్కాముల మీద పెట్టిన కేసుల నుంచి తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి ఎంత అడ్డగోలుగా ఈ కేసును నడుపుతుంది అనే విషయం అందరూ గమనిస్తూనే ఉన్నారు. అడ్డగోలుగా ఎందుకు అంటున్నానంటే, నేను లాస్ట్ టైం కూడా ఇక్కడే చెప్పాను, మూలం లేదు ఇక్కడ, స్కామ్ ఎక్కడనేది తెలియట్లా. ఊడలు మెయిన్ స్కామ్కు బేస్ అయిందనే తెలియట్లే. ఊడలు మహావృక్షాల మాదిరి, అంటే పిట్టకథలు పెద్ద కథల కింద తయారవుతున్నాయి. అది ఓ రోజు ఒక పిట్టకథ, ఒకరోజు అది గల్ఫ్లో పుడుతుంది, ఒకరోజు ఆఫ్రికాలో పుడుతుంది, ఒకరోజు హైదరాబాద్ శివార్లలో పుడుతుంది, ఒకరోజు ఎక్కడో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది, ఒకరోజు ఎన్నికల్లో ఖర్చు అయిపోతుంది. ఈ స్కామ్ నుంచి వచ్చినవన్నీ కూడా ఇన్ని రకాలుగా 3,500 అనేవి తెలిసి 3,500 కోట్లని తెలిసి ఒక 35-40 వేల కోట్లకు సంబంధించిన లెక్కలు చెప్తున్నారు. ఇంత చేసి ఎక్కడ స్కామ్ ఎక్కడంటే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే లేదు కాబట్టి. దీని ద్వారా ఏం బెనిఫిట్ అవుతున్నారా అంటే, తమ వైఫల్యాలను నుంచి తప్పించుకోవడానికి, ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ వార్తను ఇప్పుడు చూద్దాం. హామీ ఇచ్చిన
తల్లికి వందనం ఇస్తున్నారు. అది అరకొరక్క. మేము ఒత్తిడి చేసి ఒక కార్యక్రమం రూపొందిస్తే రేపు ఉదయం రైతు భరోసా అంటే ఇది దానికి ఏదో పేరు పెట్టారు. ఏం పేరు కదా, అన్నదాత సుఖీభవ. అది రేపు విడుదల చేయబోతున్నాను. అంటే ఒక సంవత్సరం తల్లికి వందనం ఇస్తున్న ఒక సంవత్సరం సంబంధించిన 15,000 13,000 రూపాయలు పోయింది. రేపు ఇవ్వబోయే అన్నదాత సుఖీభవ సంవత్సరంకి ఇవ్వాల్సిన 20,000 రూపాయలు ఉస్కాకి అయిపోయింది. అని 2 ఒత్తిడి చేస్తే అది కూడా అందుకే మేము చెప్పాం, మా నాలుగు మందం కాదు నీ మెల్ల వచ్చి ఇప్పిస్తామని చెప్పాం. ఆ కార్యక్రమం ఇకపోతే రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా సరే మహిళలపై అత్యాచారాలు, లేదు అంటే హత్యలు, వాళ్ళ మీద హత్యలు ఇష్టరాజ్యంగా ఉన్నాయి. దాన్ని అరికట్టే సందర్భం లేదు. ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వం మీద భక్తి లేదు, భయం లేదు. పోలీసు మీద భక్తి లేదు, భయం లేదు. ఆ రకంగా రాష్ట్రంలో తయారైంది. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పిఎస్సి మెంబర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్న వారు దమ్ముంటే వాటిని నిరూపించాలన్నారు. ఏ విషయమైనా తాను ముక్కుసూటిగా మాట్లాడతానని అన్నారు. మందిగా నిన్న హెలిప్యాడ్ దగ్గర ఇది ఇచ్చినా కూడా ఆ జైలు ప్రాంతంలో కానీ అక్కడ కానీ వేలాది మందిగా రోడ్లు మొత్తం అంతా కూడా ఏ విధంగా వచ్చారో అందరూ కూడా చూశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పోలీసులతోనో లేకపోతే ఇంకో రకంగానో ఆపొచ్చు అనుకుంటే అది అసాధ్యమని నిరూపించిన నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు సెక్యూరిటీ కల్పించండి ఈ విధంగా ఉందని చెప్తుంటే, జగనన్నకేమో 10 నుంచి 15 మంది 20 మంది ఇచ్చారు ఆయన చుట్టూరు సెక్యూరిటీ. అది కూడా ఉందో లేదో డౌట్. కానీ ప్రజలు రాకూడదని మాత్రం దాదాపు ఒక 2,000 మందిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఎక్కడికెక్కడికి ఇది చేయటం జరిగింది. కార్యకర్తలందరికీ కూడా ఎక్కడ కేసులు పెట్టినా ఏమున్నా కూడా పార్టీ అండగా ఉంటుంది, మేమందరం కూడా అండగా ఉంటాం. తప్పకుండా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఆదుకునేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఒక వారం రోజులుగా నా మీద కొన్ని ఛానళ్ళు కానీ పేపర్లు కానీ కొంతమంది కానీ రకరకాలు మాట్లాడటం జరుగుతూ ఉంది. శ్రీకాంత్ రెడ్డి ఒక కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చాడు. ఆ కన్ఫెషన్ రిపోర్ట్లో శ్రీకాంత్ రెడ్డి నేను కలిసి చేశాము, కొన్ని ఆస్తులు పెట్టారు. ఆ ఆస్తులు ఈ క్వార్ట్స్లో వచ్చిన డబ్బులతో శ్రీకాంత్ రెడ్డి నా బినామీ అని చెప్పి కొన్నారు అని చెప్పడం కూడా జరిగింది. నిజంగా పోలీసులు కానీ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పాపం ఆ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నాయకులకు కానీ ఒక కన్ఫెషన్ రిపోర్ట్ రాయించేటప్పుడు కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చి బలవంతంగా సంతకం జడ్జి ముందు కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా సంతకం పెట్టి రాయించేటప్పుడు కనీసం నిజాలు లేదంటే వాస్తవానికి దగ్గరగా అయినా ఒక రిపోర్ట్ రాయించాలి. సరే, మంచో చెడో అందరికీ ఈ జిల్లాలో ఉన్న ప్రతి పార్టీకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇదే ఛానల్లో ఏదైతే ఈ రోజు నా మీద రాస్తా ఉన్న పేపర్లు కానీ ఛానల్లో కానీ ఆ రోజు కోడే కూశారు. ఏమని? అనిల్ రెడ్డికి వ్యతిరేకం, అనిల్కి గోవర్ధన్ రెడ్డికి పడట్లేదు, అనిల్కి పలానోళ్ళకి పడట్లేదు, వాళ్ళందరూ ఒక్కటయ్యారు, అనిల్ని ఇది చేస్తారు అది చేస్తారని రాశారు. ఇదే ఛానల్ ఈరోజు నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూర్చోనంట మేము ఒక డీల్ చేసినామంట. ఈ జిల్లాలో అందరికీ తెలుసు అబ్బా, నాకు గోవర్ధన్ అన్నకి. సరే, అది మంచా చెడ గత 5 సంవత్సరాలు ఉప్పు నిప్పులాగా కనీసం ఆయన గడప కూడా నేను
ఆ 5 సంవత్సరాలలో నేను మంత్రి అయిన తర్వాత ఒక్కసారి పోవటం తప్ప ఆ అన్న ఇంటికి కూడా పోలా. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నవ తెలంగాణ దినపత్రిక 10వ వార్షికోత్సవ సభలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పరిగిలోని ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో శ్రమదానం కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో కలిసి పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఖైరతాబాద్ బంజారా భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, సివిల్ సప్లైస్ సెక్రటరీ డిఎస్ చౌహాన్, కలెక్టర్ దాసరి హరిచందన, కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నవ తెలంగాణ దినపత్రిక 10వ వార్షికోత్సవ సభలో
తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. మీడియా వారికి సరైన సమాచారం ఇవ్వడంలో కేంద్రం గుంభనంగా వ్యవహరిస్తుందని, వాస్తవాలను దాచిపెడుతూ మోదీని భజన చేయడమే లక్ష్యంగా అధికారులు, కేంద్ర మంత్రులు పనిచేస్తున్నారని విమర్శించారు. ఒక రెండు విషయాలు చెప్పాలనిపిస్తోంది. నవ తెలంగాణ ట్యాగ్ లైన్ అనుదినం జనస్వరం, అంటే ప్రతిరోజు జనం గొంతుకు వినిపించడం. జనం గొంతుకు వినిపించడం ముఖ్య భాగం, కానీ జనం ఏం వినడానికి సిద్ధపడతారో అది వినిపించడం కాదు. ఆ మాటకు వస్తే జనప్రియం వేరు, జన ప్రయోజనం వేరు. జనప్రియం అంటే జనానికి ఇష్టమయ్యేది. జనానికి సినిమా ఇష్టం, డ్యాన్స్ ఇష్టం, పాట ఇష్టం, కలర్స్ ఇష్టం, సంతోషమైన జీవితం ఇష్టం. ఇవన్నీ తనకు లేకపోయినా సరే పత్రికల్లో చూసో, రాసింది చదివో, సినిమాలు చూసో సంతోషించడం బాధిత మానవుడికి అలవాటు. అందుకని అతను ఇష్టమైంది ప్రచురిస్తే, ఇష్టమైంది రాస్తే సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ పత్రికతో ప్రయోజనం ఏంటంటే జనాన్ని సంతోషపెట్టడం. ఆ పేరుతో సర్క్యులేషన్ ఉంటుంది కాబట్టి డబ్బు సంపాదించడం. సర్క్యులేషన్ ఎక్కువ ఉన్న పత్రికలు కాబట్టి ప్రభుత్వాలు కూడా రూల్స్ ప్రకారమే అయినప్పటికీ వాటిని ఆదరిస్తుంటారు, ఎక్కువ ప్రకటనలు ఇస్తుంటారు. జనానికి ఇష్టమైంది చెప్పడం వేరు, జనానికి ఏది ప్రయోజనం అది చెప్పడం వేరు. జనానికి ఏది ప్రయోజనం అనేది తమకే తెలియదు. జనం తన ప్రయోజనం అంతా తనకు తెలుసు అనుకుంటే పొరపాటు. తెలియని విషయాలు చాలా ఉంటాయి, తెలిసేట్టు చెప్పాలి. పెద్దలు రాఘుల్ గారు చెప్పారు, జనానికి కనపడనివి, వినపడనివి ఎన్నో ఉంటాయి. వాటిని కనపడేటట్టుగా, వినపడేటట్టుగా చేసేదే నిజమైన పత్రిక. ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. నిన్న పార్లమెంట్లో చర్చ జరిగింది. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా వివరంగా మాట్లాడారు, సిపిఎం నేతలు మాట్లాడారు, ఇండియా బ్లాక్ పార్టీలని మాట్లాడినాయి. ఏం మాట్లాడినాయి? ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణ, దానికి సంబంధించిన వివరాలు అడిగినాయి. పహల్గాం ఘటనకు సంబంధించిన నేపథ్యాన్ని ప్రశ్నించినాయి. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎందువల్ల సంభవించింది అని ప్రశ్నించాయి. యుద్ధం జరగబోతోంది, పాకిస్తాన్ అంతా ఖతమైపోతోంది అని దేశం అంతా ఊగిపోతున్న నేపథ్యంలో సడన్గా యుద్ధ విరమణ జరిగిపోయింది, కాల్పుల విరమణ జరిగిపోయింది. దీని మతలబు ఏంటి అని అడిగినాయి. ఆ వార్త మీరు చెప్పకుండా, పాకిస్తాన్ వాళ్ళు చెప్పకుండా ట్రంప్ చెప్పడంలో వెనకున్న కుట్ర ఏంటి అని అడిగినాయి. ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు. ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం లేదు. సమాధానం చెప్పకపోవడం వల్ల నైజం, కానీ చెప్పలేకపోతోంది ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాల్సిన 4వ స్తంభం, ప్రజాస్వామ్య 4వ స్తంభం పత్రికలు ఎన్ని ఆ ప్రశ్న వేస్తున్నాయి, ఎంతమంది నిలబెడుతున్నాయి? జమ్మలమడుగు నియోజకవర్గం గూడెం చెరువు గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు నేను వేదిక పైన పెద్దలందరికీ, ఈరోజు నేను గూడెం చెరువుకు వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ప్రత్యేకంగా కొంతమంది పారిశ్రామికవేత్తలైతే మళ్ళీ ఇక్కడుండే మీ రుణం తీర్చుకోవడానికి తిరిగి వచ్చారు. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మొన్ననే రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు, మళ్ళీ ఏపీ బ్రాండ్ పెంచేందుకు మొన్ననే సింగపూర్ పోయి నిన్ననే వచ్చాను. అయితే నేను ఎప్పుడు ఎక్కడికి పోయినా మొదటి తారీఖున పేదల సేవలో నేను ఉండాలి, నేనుంటే రాష్ట్రం మొత్తం కూడా అలర్ట్గా ఉంటారు అనే ఉద్దేశంతో నా కార్యక్రమాన్ని ప్రీపోన్ చేసుకుని మళ్ళీ మీ కార్యక్రమానికి వచ్చాను. పేదల సేవలో ఈ కార్యక్రమానికి వచ్చాను. దీనికి చాలా ఆనందపడుతున్నాను. నేను దీన్ని ఒక ఉద్యమంగా చేస్తున్నాను.
నేనేదో మొక్కుబడిగా చేయడం లేదు, ఒక బాధ్యతగా చేస్తున్నాం. నేనొక్కడే బాధ్యతగా చేయడం కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా, ఒక పవిత్రంగా భావించేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో మీ ముందుకు వచ్చాను. హైదరాబాదు బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నవ తెలంగాణ దినపత్రిక 10వ వార్షికోత్సవ సభలో పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడారు. ముఖ్యంగా పత్రికా సోదరులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఈ నవ తెలంగాణ 10వ వార్షికోత్సవం ప్రజాప్రభుత్వంలో ఏర్పాటు చేసుకోవటం, దానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ఐఎండ్పిఆర్ మంత్రిగా మీకు శుభాకాంక్షలు, అభినందనలు నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను 1-2 పాయింట్లు మాట్లాడి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మీకు తెలియంది కాదు, నిజాన్ని నిర్భయంగా, ధైర్యంగా నవ తెలంగాణ ఎన్ని ఇబ్బందులున్నా స్ట్రైట్గా రాసే మాట నిజం. అదే ఇందాక వీరభద్రం గారు చెప్పారు. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కమ్యూనిస్టు సోదరులు ఏది కావాలని పేదోడికి అందించాలని తాపత్రయపడతారో ఆ తాపత్రయపడే ప్రతి అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న, రాష్ట్రాల్లో ఉన్న దాన్నే పేదవాడికి అందించాలని కృషి చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోను. కూడు గుడ్డు కావాలి, గుడ్డ కావాలని ఏదైతే తాపత్రయంతో కమ్యూనిస్టు సోదరులు ఏ ప్రాంతంలోనైనా ముందుండి ఎర్ర జెండా పట్టుకొని వారికి అండగా నిలిచి వారిని ప్రొటెక్ట్ చేయాలని తాపత్రయపడే దాంట్లో తప్పు లేదు. కానీ అదే రకంగా సైమల్టేనియస్గా ప్రభుత్వ పక్షాన కూడా ప్రభుత్వానికి ఉండే ఎసులుబాటులు కూడా గ్రహించి మీరు ముందుండి నడిపించే దాంట్లో ఈ ప్రభుత్వం ఎప్పుడూ పేదోడి ప్రభుత్వం, అండగా ఉండే ప్రభుత్వం కాబట్టి అందుట్లో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 200% ఈ గడిచిన 18-19 నెలల్లో మీరు చాలా స్పష్టంగా చూశారు. ఆనాటి 10 సంవత్సరాల పరిపాలనకి ఈనాడు ఈ 18-19 నెలల పరిపాలనని మీకే కంటికి కొట్టొచ్చినట్లు ఎంత డిఫరెన్స్ ఉందో మీరు చూశారు. పత్రికల్లో ఆనాటున్న స్వేచ్ఛ, ఇందాక వీరభద్రం గారు చెప్పింది, చాలా తక్కువ. ఈనాడు ఈ 19 నెలలలో పింక్ కలర్ కానీ పింక్ కలర్ షేడులో ఉన్న కొన్ని వ్యవస్థలు ఈనాటి ఈ ప్రభుత్వం చేస్తున్న మంచిని మంచిగా చెప్పలేకపోయినా పర్వాలేదు, బాధపడం, వక్రీకరించి పూర్తిగా వాస్తవానికి విరుద్ధంగా ప్రజలకి ఏది రాంగ్ రూట్లో తీసుకుపోయే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారనే గౌరవం లేదు ఆ పత్రికలకి. వారు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి నిజాన్ని నవ తెలంగాణ కానీ కమ్యూనిస్టు సోదరులకున్న మీడియా వ్యవస్థ ద్వారా కానీ ఇంకా వారికి ఇష్టం లేని ఏ మీడియా మిత్రులైనా ఒక చిన్న ఆర్టికల్ ఎక్కడైనా వస్తే ఉక్కుపాదంతో ఆనాడు 10 సంవత్సరాలు వాళ్ళు తొక్కి దాన్ని ఎలా ఇబ్బంది ఒక ఆర్థికంగానే. ఆగస్టు 1వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సూపర్ 6లో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని మాజీ మంత్రి, అనకపల్లి శాసనసభ్యులు కొణతల రామకృష్ణ మరియు మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ, ఏపీయూ ఎఫ్ఐడి చైర్మన్ చేతుల మీదుగా వివిధ సచివాలయం పరిధిలలో పెన్షన్ చేయడం జరిగింది. అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కొత్తగా తుమ్మపాల గ్రామంలో 32 పెన్షన్, అనకాపల్లి రూరల్ మండలంలో 247 కొత్త పెన్షన్లు పంపిణీ కార్యక్రమం, ఇంకా తుమ్మలపాలెం మరియు విజయరామరాజుపేట, అలానే కసింకోటలో స్వయంగా వీరిరువురు చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్లు మల్లా సురేందర్, జనసేన నాయకులు తుమ్మపాల ఎంపీటీసీ చదరం నాగేశ్వరరావు, అనకపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కర్రీ బాబీ, నూకాలమ్మ, దేవస్థానం చైర్మన్ గొల్లబాబు, హాస్పిటల్ డైరెక్టర్ ఆళ్ల రామచంద్రరావు, శ్రీశ్రీ సత్యనారాయణమూర్తి, దేవస్థానం చైర్మన్ అప్పుకొండి గణేష్, తెలుగుదేశం నాయకులు పోలార్పు త్రినాథ్, జనసేన 82వ వార్డు ఇన్ఛార్జి
తాడి రామకృష్ణ, దాడి జగన్, బన్నికాని రాములు, కసిరెడ్డి వాసుతో జనసేన నాయకులు, కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.